నమస్తే మధుసూదన్ గారు. నమస్తే. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున 94 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ 94 మంది అభ్యర్థుల్లో కూడా ఒకరి పేరు మాత్రం చాలా హైలైట్ అయింది. ఆయన ఎవరో కాదు, రాజేష్ మహాసేన్ గారు. ఆయనకి వచ్చిన విపరీతమైన పాపులారిటీ కానీ పబ్లిసిటీ కానీ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. సో ఒక దళితుడు సామాన్యుడికి, అతి సామాన్యుడికి, యూట్యూబ్లో వీడియోలు చేసే వ్యక్తికి, దళిత సమస్యల మీద పోరాడే వ్యక్తికి, అలాగే జగన్మోహన్ రెడ్డి చేసే ఆకృత్యాల మీద, ప్రభుత్వం చేసే దుర్మార్గాల మీద పోరాడుతున్న ఒక వ్యక్తికి, ఒక సాధారణ వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం అనేది చాలా హైలైట్ అయింది. అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాతే అసలు రాజకీయం మొదలుపెట్టింది వైసీపీ పార్టీ. ఎప్పుడో గతంలో ఆయన మాట్లాడిన మాటలను, వీడియోలను తీసుకొచ్చేసి ఇటువంటి వ్యక్తికి మీరు సీటు ఎలా ఇస్తారు అని మాట్లాడుతున్నారు. అయితే గతంలో వాళ్ళు కూడా సీటు ఇచ్చిన మాట, అంటే పార్టీలో చేర్చుకున్న మాట వాస్తవమే. ఉండుంటే అతను కూడా సీటు ఇచ్చేవాళ్ళేమో. కానీ బయటకు వచ్చిన తర్వాత పాత వీడియోలను తీసుకొచ్చేసి ఇటువంటి కుట్రపూరితంగా చేయడం అనేది ఎంతవరకు సమంజసం? దీన్ని ప్రజలు, అలాగే దళిత సమాజం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందని చెప్పేసి మీరు చెప్తారు? నేను చెప్పేది ఒక మాట చెప్తాను. ప్రధానంగా రాజేష్ మహాసేన్ గురించి మనం చెప్పుకోవాలంటే చిన్న వాక్యం చెప్తాను. బద్దిన్ గారు ఒక మాట చెప్పాడు. తప్పులెన్నువారు తండోపతండంబులు నుర్వి జనులకెల్లా నుండునొక తప్పు తమ తప్పులు ఎరగరయ్యా ఈశ్వదాభిరామ ఇనురవేమ అని వేమన్ గారు చెప్పారు. ఏమారెడ్డి గారే చెప్పారన్నమాట. మనిషి తన యొక్క వ్యక్తిగత జీవితంలో మనకి బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ అలా అంచెలంచెలుగా ఉంటారన్నమాట. ఉన్నప్పుడు తెలుసో తెలియక కొన్ని సంఘటనలు జరుగుతాయి. ప్రతి ఒక్క మనిషి యొక్క నిజ జీవితంలో జరిగాయి. పాత ఎప్పుడో పెట్టినటువంటి మాటలను పట్టుకొని అతను చేసిన దానికి క్షమాగుణాన్ని మించిన గుణం లేదంటారు. నేను చేసింది పొరపాటు అని చెప్పినాక కూడా కొంతమంది రాజ్యాకాంక్ష ఉండటువంటి వాళ్ళు, మతోన్మాదులు కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది మంచి విధం కాదు. నేను ఫైనల్గా చెప్తుండేది ఏంటంటే, అసలు హిందువులంటే ఎవరు అనేది తెలియాలి ఫస్ట్. ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ హిందువులే. హిందువులని ఎవరిని అంటారు? హిందూ మహాసముద్రం నుంచి హిమాలయ పర్వతాల దాకా ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులే. కాలానుగుణంగా ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో వృత్తులు కులాలుగా, ఏదైతే వృత్తి అసలు కులమే లేదు, భారతదేశ చరిత్రలో కుల ప్రస్తావనే లేదు. ఎక్కడ పుట్టింది? 4 వేదాల్లో కూడా కులం అనే ప్రస్తావనే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఎప్పుడైతే వృత్తిని కులంగా మలుచుకొని బ్రిటిషర్స్ నుంచి ఈ కులగోళ వచ్చింది, బ్రిటిషర్స్ నుంచి వచ్చింది కులగోళ. మనం బాగా చదువుకోండి, పాత హిస్టరీలు చదవండి. ఈ కులం అనేది వృత్తులు, బ్రహ్మంగారు ఏం చెప్తాడంటే వృత్తే దైవం అన్నారు. ఈరోజు ఈ శ్రామిక వర్గాలు, ఈ అన్టచబిలిటీ అనే వాళ్ళే కానీ లేకపోతే ఈరోజు భారతదేశము మనం జై జవాన్ జై కిసాన్ అని అంటాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే, జై జవాన్ జై కిసాన్ అంటాం. సైనికుడు దేశాన్ని కాపాడుతుంటాడు. ఒక సఫాయి కార్మికుడు ఈ పరిసరాలన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుతాడు. అంటే సైనికుడి కంటే ఇలా అన్ని సకల జనుల మలాన్ని ఎత్తిపోస్తున్నదంతా ఎవరు? దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. నేను అనేది ఏంటంటే, సమాజాన్ని పొద్దున్నేసి అన్ని కార్పొరేట్ టౌన్లో ఈ యొక్క రోడ్లన్నీ శుభ్రంగా ఉంటుండే, మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉంటుండంటే సమాజానికి ఎంత సంఘ సేవ చేస్తున్నారు? నేను అనేది ఈ సో కాల్డ్ ఈ మతం గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళు ఎవరన్నా ఉన్నారా ఆ వృత్తిలో? అంటే పరిసరాలని పరిశుభ్రంగా సిపాయి సఫాయి సలామోయ్ అంటా నేను. ఈరోజు మహాసేన రాజేష్ గారు తెలుసుకోవాల్సింది, నేను చెప్పగలిగింది ఒకటే. మహాసేన రాజేష్ నీ మిత్రుడిగా చెప్తున్నాను, నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. ఒక మనిషి, ఒక ఏటగాడు వేటకు పోతాడు. ఏటకు పోయేటప్పుడు అన్ని రకాల క్రూర మృగాలు ఉంటాయి, సాధు జంతువులు ఉంటాయి, చిన్న చిన్న విషసర్పాలు కూడా ఉంటాయి. వేటకు పోయేటప్పుడు నువ్వు వేట మీద కాన్సన్ట్రేషన్ చెప్తే కొన్ని కింద నుంచి వచ్చి తేళ్లు కొడుతుంటాయి, కొన్ని పాములు వచ్చి కొడుతుంటాయి. అర్థమవుతుంది అమృతం? పైన కొన్ని క్రూర మృగాలు దాడి చేస్తుంటాయి, సింహము, పుల్లు లాంటి దాడి చేసి చంపేసేదానికి. కానీ నేను అనేది ఈ ఎలక్షన్ ప్రక్రియలో నీకు ఒక అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఎన్నుకొని ప్రజల పక్షాన పోరాడుతున్నాడు. ఇతని వల్ల ప్రజలకు మంచి జరగద్దని నీకు ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నీకు కేటాయించడం జరిగింది. అది కూడా రాజకీయ పార్టీలు ఎందుకు కేటాయిస్తాయంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 29 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు,
7 ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు. ఏంది అవి రాజ్యాంగంలో ఉండబట్టి ఆ 36 నియోజకవర్గాలు ఇస్తున్నారు. అది కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కాబట్టి. జనరల్ సీట్లు ఇవ్వమనండి చూస్తా. జనరల్ సీట్లు ఎస్సీలకి ఏమన్నా సీట్లు ఇస్తున్నారా? ఎస్టీలకి ఏమన్నా సీట్లు ఇస్తున్నారా? జనరల్ సీట్లు ఇవ్వటం లేదుగా. ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో సీట్ ఇచ్చారు కాబట్టి ఇటువంటి ఎవరో ఏదో అన్నారని నీకొచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు కానీ తృణప్రాయంగా వదులుకుంటే ఏమవుద్దంటే నీ జాతిని కూడా నువ్వు రక్షించుకోలేవు. అట్లాగా యుద్ధం చేసి తప్పుల్ని నిక్కచ్చిగా మాట్లాడేవాడు కూడా ప్రజల పక్షాన పోరాడటం, దీన్ని యుద్ధం నుంచి నిష్క్రమించడం అంటారు. కాబట్టి మనం ఏనుగుబాతుంటే కుక్కలు మొరిగినాయి అనుకో, గెలుపోవటం తర్వాత ఎలా దేశానికి భారత రాజ్యాంగం అందించినటువంటి అంబేద్కర్నే ఓడించినటువంటి సమాజం, ఇవాళ దేశాన్ని 10 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించినటువంటి మన్మోహన్ సింగ్ అటువంటి వాడు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడా గెలవాల. మన్మోహన్ సింగ్ ఎప్పుడు కూడా రాజ్యసభ నుంచే కదా. అందువల్ల మేధావుల విలువ సామాన్యులకు తెలియకపోవచ్చు. అందువల్ల నేనంటే ఎవరో ఏదో అన్నారని నీకొచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు వదులుకుంటే నీ ద్వారా కూడా చాలామంది బలైపోతారు. కాబట్టి నువ్వు ఏటకపోయినప్పుడు కింద తేళ్ళు సర్పాలు వచ్చి కాటేయచ్చు, తేళ్ళు వచ్చి కొట్టొచ్చు, లేకపోతే కోర మొగాలు వచ్చి నీ మీద దాడి చేయొచ్చు. కానీ ఏటగాడి ఎప్పుడు గురిపెట్టాలి. ప్రజాస్వామ్యంలో ప్రజా అసెంబ్లీలోకి ఎత్తే నీలాంటి గళాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో చిత్రహింసలకి జగన్మోహన్ రెడ్డికి నువ్వు సాయం చేసిన పాపానికి నీ మీద రౌడీ షీట్ చేశాడు, నీ 2 ఆడపిల్లోళ్ళ జైల్లో పెట్టించాడు. అందువల్ల ఏంటంటే ఈరోజు వీళ్ళందరూ రాజేష్ మహాసేన్ని ప్రశ్నించే ఈ మగోళ్ళందరూ ఎర్రచందనం స్మగ్లర్లకి టికెట్లు ఇచ్చినోని ప్రశ్నించరు. అర్థమవుతుందా? ఎర్రచందనం స్మగ్లర్లకి, ఈ దేశ సంపదను లూటీ చేసినటువంటి లఫుట్ నా కొడుకులకు టికెట్లు ఇచ్చిన వాళ్ళు అడగరు. తర్వాత ఈ దేశ సంపదని ఫ్యాక్టరీల రూపంలో, గనుల రూపంలో దళితులు భూములు కొట్టేసిన వాళ్ళు ప్రశ్నించరు. మీకు దమ్ముంటే ప్రశ్నించండి వాళ్ళందరినీ. ప్రజలందరూ ఆస్తి అయినటువంటి భూములు కొట్టేసిన వాళ్ళకి ఎందుకు ఇచ్చారని ఎందుకు అడగలేరు? ఎందుకు మతవాదాన్ని లేపుతున్నారు? ఎందుకు కులవాదాన్ని చెప్తున్నారు? ఈ రోజు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమృతో దాచేపల్లి గురుజాల నియోజకవర్గంలో దాచేపల్లి, మాచివరం అని 2 మండలాలు ఉంటాయి. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 1515 ఎకరాలు ల్యాండు అలొకేషన్ చేశారు. టన్ను సిమెంట్ సున్నప్రాయి ధర 5 రూపాయలు. ఓకేనా? టన్ను 5 రూపాయలు. 5 రూపాయలు టన్ను. ఛాలెంజ్ ఏమో కూడా తీమను బయటికి. సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి 1000 కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 2006లో డిపిఆర్ అది. తర్వాత 3 రూపాయలు ఇంకొక చెస్. తర్వాత భూమి కౌలెంత లీజు హెక్టార్కి 200 రూపాయలు. 1515 ఎకరాల రూపాయలు, 1515 ఎకరాలు ఒక సరస్వతి సిమెంట్ పవర్ ఎవరిది? వైవి సుబ్బారెడ్డి. ఈరోజు ఉత్తరాంధ్రకి వైసీపీ సమన్వయకర్తగా ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా పోతున్నారు. అడగండి రా బాయ్, అడగండి. అంటే గురిగింజ ఎర్రంగా ఉందంట, దాని కింద నలుపు పెరగదంట. ఇలా దోచుకునే వాళ్ళని ప్రశ్నించకుండా రాజేష్ మహాసేన్ గారు నా పోరాటం నచ్చి నేను ఇంకా మరింత పోరాటం చేయాలంటే నాకు కొద్దిగా విరాళాల రూపంలో కానీ కొద్దిగా సపోర్ట్గా డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి తీసుకున్న దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తూ బెగ్గర్ అని చెప్పేసి తిట్టడం, దీన్ని ఏ విధంగా మాట్లాడవచ్చండి? ఈ విధంగా దోచుకున్న వాళ్ళని ప్రశ్నించట్లా. 1000 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పారిశ్రామిక కంపెనీలు బెదిరించి మీరు తీసుకున్నది ఏందిరా సొమ్మ? ఎలక్టోరల్ బాండ్లో మీరు తీసుకున్న డబ్బు ఏంది? దోచుకునే వాళ్ళకి డైరెక్ట్గా మద్దతు ఇస్తూ ప్రభుత్వ తప్పుల మీద, అరాచకాల మీద పోరాడుతున్న రాజేష్ మహాసేన కొంతమంది దగ్గర విరాళాల రూపంలో అంటే బహిరంగంగానే అడిగారు. ఆయన ఎక్కడ సీక్రెట్గా తీసుకుందలేదు. నేను మరింతగా పోరాటం చేయాలంటే నాకు మద్దతు ఇవ్వండి, నా సైన్యం కోసం, అలాగే నా ఆఫీస్ నడిపించడం కోసం, నా దగ్గర పనిచేసే వాళ్ళ కోసం, వాళ్ళకు కూడా శాలరీస్ ఇవ్వడం కోసం, సో మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి అని చెప్పి తీసుకున్న దాన్ని వీళ్ళు ఈ వైసీపీ సైకోమోట విమర్శిస్తూ వీళ్ళకి మాత్రం దోచుకునే వాళ్ళకి మాత్రం బహిరంగంగా మద్దతు ఇస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు యువజన శ్రామిక రైతు వాళ్ళు మాట్లాడేదానికి అసలు అర్హత కూడా లేదనుకో. మద్యపాన నిషేధం అని చెప్పి డిస్టిలరీలన్నీ ముఖ్యమంత్రి పెట్టుకొని 1,15,000 కోట్లు పేద ప్రజల రక్తాన్ని దాగిండో, అది దాన్ని ఏమంటారా? ఇవాళ సాక్షి మీడియాకి యాళ్ళు ఇచ్చుకొని దాదాపుగా 1000 కోట్లు నాకేసిండు ప్రజాధనాన్ని, దాన్ని ఏమంటారా? తర్వాత ఈ విధంగా కొంతమంది జర్నలిస్టులు ముసుగులు తగిలించుకొని సాక్షిలో పనిచేసేటటువంటి కేఎస్ఆర్, దేవులపల్లి అమరో
ఇటువంటి వాళ్ళందరికీ, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ ఇటువంటి వాళ్ళందరికీ వేల కోట్లు ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. దాన్ని ఏమంటారా? ఇసుక మీద వేల కోట్లు. ఇసుక మొత్తం జగన్మోహన్ రెడ్డి, మన కేసీఆర్, తెలంగాణలో ఉన్న కేసీఆర్ ప్రతిమ వాళ్ళ బంధువుల కంపెనీ ప్రతిమా కన్స్ట్రక్షన్, వైఎస్ అనిల్ రెడ్డి నాయకత్వంలో మైన్స్ మొత్తం దోచేస్తారు. దాన్ని ఏమంటారా? కాబట్టి ఒక దళిత సమాజంలో పుట్టి ఉన్నత చదువు చదువుకొని ప్రజల కోసం పోరాడుతున్నటువంటి మహాసేన రాజేష్ని విమర్శించడము అంటే అతన్ని వెనక్కలాగటం, అతన్ని అధైర్యపరచడం. అందువల్ల మహాసేన రాజేష్ క్షమాపణ కోరిండు. నేను ఫైనల్గా చెప్తుండా, క్షమాగుణాన్ని మించినటువంటి లేదు. రాజోల్లో అమ్మాజీ అనే ఒక మహిళ తనకి ఎస్సీ కార్పొరేషన్గా చైర్మన్గా పదవి ఇవ్వడం జరిగింది. తన కార్పొరేషన్కి ₹1 నిధులు కేటాయించకపోయినా కానీ తను ఏం ప్రశ్నించలేదు. అలాగే మేరుగు నాగార్జున కానీ, ఇంకా దళిత నాయకులు నందిగం సురేష్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దళితుల మీద ఎన్ని అరాచకాలు అక్రమాలు జరుగుతున్నా కానీ వాళ్ళ ఫండ్స్ ఎస్సీ సభ్యుల నిధులు మొత్తం తీసుకెళ్ళిపోయి దారి మళ్లించినా కానీ వాళ్ళు ఏం ప్రశ్నించలేదు. అలాగే ఎస్సీ పథకాలు మొత్తం ఎత్తేసినా కానీ ఏం ప్రశ్నించలేదు. అంబేద్కర్ విదేశీ విద్య అనే ఒక గొప్ప పథకానికి రూపకల్పన చేసి దాన్ని 4 ఏళ్లు నిర్వీర్యం చేసినా కానీ, అలాగే దాని పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నా కానీ వీళ్ళేం ప్రశ్నించలేదు. సో ఇలాంటి ప్రశ్నించిన వాళ్ళు మాత్రమే నాయకులుగా ఉండాలి, వాళ్ళ కింద మాత్రమే పనిచేయాలి. దళిత హోమ్ మినిస్టర్ ఇచ్చినా కానీ తనకి కనీసం కానిస్టేబుల్కి ఇచ్చిన పవర్స్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి అంటే ఈ దళితులు అంటే ఇలాగే కాళ్ళ కింద ఉండే వాళ్ళని మాత్రమే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, లేకపోతే వైసీపీ నాయకులు కానీ ఇలాగ ప్రశ్నించే వాళ్ళని తొక్కేస్తారా కుట్రలు చేసి, రాజేష్ మహాసేన్ లాంటి వాళ్ళని? ఇప్పుడు ప్రజాస్వామ్యం లేదు, ఏకస్వామ్యం, నియంతృత్వం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పేదే. ఈ దళితగాళం అనేది రాజేష్ మహాసేన్ రూపంలో అసెంబ్లీలోకి ఎంటర్ అయితే తప్పుల్ని ప్రశ్నిస్తాడు, దళితుల అన్యాయాల అక్రమాలను ప్రశ్నిస్తాడు. ఇవి దళితుల్లోకి మరింత లోతుకి వెళ్తాయి అనేది ఇప్పటివరకు దళిత గళం అయితే సరిగ్గా లేదు. ఎందుకంటే వైసీపీలో ఉన్న దళిత నాయకులే దీన్ని ప్రశ్నించట్లేదు. వైసీపీలో ఉన్న దళిత చిన్న వర్గ నాయకులు కూడా ఎవరు ప్రశ్నించట్లేదు. అలాగే దళిత నాయకులు కూడా, వైసీపీకి సంబంధం లేని దళిత నాయకులు కూడా ఎవరో ఈ వైసీపీ చేస్తున్న మోసాలని, దళితులకి చేస్తున్న అరాచకాలని వాళ్ళు ఎవరు ప్రశ్నించట్లేదు. సో ఇప్పుడు దళిత నాయకుడైన రాజేష్ మహాసేన గెలిచి అసెంబ్లీలోకి వెళ్తే గట్టిగా ప్రశ్నిస్తాడు, గళాన్ని విలిపిస్తాడు. అలాగే దళిత సమస్యలే కాకుండా అన్నిటి మీద పోరాటం చేసి అన్నిటిని వెలుగులో తీసుకొస్తాడు అని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టండి, నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు చెప్పేది వినండి స్పష్టంగా, దళిత నాయకులు కూడా వినండి. ఈరోజు సుచరిత హోమ్ మినిస్టర్గా ఉన్నది. నాకు ఎదురైన సమస్య చెప్తున్నాను. సుచరిత హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఒకసారి, నా మిత్రుడు ఉన్నాడు ఎస్టీ క్యాండిడేట్ అబ్బాయి, హైకోర్టు అడ్వకేట్గా ఉంటే నేను ఇంటికి వెళ్ళా గుంటూరులో. ఇంటికి వెళితే కనీసం హోమ్ గార్డుని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పవర్స్ కూడా లేవు సుచరిత దగ్గరకు. ఆ రోజు కేవలం హోంశాఖ అనే ఒక ట్యాగ్ తగిలిచ్చారు తప్ప సుచరిత దగ్గర పవర్ లేదు. హోంశాఖ మొత్తం అండర్ కంట్రోల్ సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎంఓ ఆఫీస్ మొత్తము కంట్రోల్ అండర్, ఎవడికి నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం, ధనుంజయ రెడ్డి. సీఎం తర్వాత సీఎం లాంటి పవర్ఫుల్ పదవి హోమ్ మినిస్టర్ అంటారు కదా, మరి హోమ్ మినిస్టర్కి ఇటువంటి పవర్స్ లేకుండా ఇచ్చి ఆఫ్టర్ ఆల్ ఒక సలహాదారుడికి ఈ విధంగా పవర్స్ ఇవ్వడం అనేది దళితుని వంచన చేయడం కదంటారు. కాబట్టి నయవంచన చేశారు. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పేరుకి పదవులే తప్ప పెత్తనం అంతా వీళ్ళదేనో. అందువల్ల నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. పాయింట్ 1 ఏంటంటే, తానేటి వనిత గారికి తెలుసు నిజం, సుచరిత గారికి తెలుసు, వీళ్ళిద్దరూ దళిత మహిళలే కావచ్చు, కానీ నోరు ఎక్కడా తెరవరు, వాళ్ళకి ఆ అవకాశం కూడా లేదు. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ ఫైనల్గా రాజేష్ మహాసేన్కి ఒక మిత్రుడిగా నేను చెప్తుండా, నువ్వు వెనకడుగొయ్యొద్దు, నీకు వచ్చిన ఒక అవకాశాన్ని జార విడుచుకోవద్దు. ఇవాళ 27 పథకాలు దళిత పథకాలని రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నోళ్ళు ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అందువల్ల నేను ఫైనల్గా ఇంకొక మాట కూడా చెప్తున్నాను మీకు. ఇవాళ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు మార్చి జగనన్న పేరు పెట్టుకున్నప్పుడే దళితులు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయారు. తర్వాత మైనారిటీ విదేశీ విద్యా పథకానికి అబ్దుల్ కలాం పేరు పెట్టుకోవాలి. అదే బీసీ విద్యార్థులకు వచ్చేటప్పుడు మహాత్మా బాపు జ్యోతిరావు పూలే పేరు పెట్టుకోవాలి. వాళ్ళు ఉన్నత విద్యాధికులు. అందువల్ల నేను ఫైనల్గా చెప్తుండేది ఒకటే, ఎవరో ఏదో అన్నారని ఏనుగు పోతుంటే కుక్కలు మురిగినాయి అనుకో, నువ్వు మాత్రం ఖచ్చితంగా విజయమో వీరస్వర్గమో అని నిలబడు. గెలుపు దిశగా నువ్వు గెలుస్తావు. ఖచ్చితంగా దళిత గళం ఉండాలి అసెంబ్లీలో, ప్రజా దేవాలయంలో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజేష్ మహాసేన్ గారు మీరు వెనకడుగే యుద్ధాన్ని మాత్రం నేను చెప్పగలను.